హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ప్రముఖ ప్రసిద్ధ దేవాలయం వైష్ణవ దేవాలయం అయినటువంటి శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఇది సింహాచలం అనే ప్రాంతంలో, సో సింహగిరి అనే పర్వతంపై వెలిసి ఉన్నది. సో ఇది చాలా ప్రతిష్టమైన ఆలయము. సో ఇక్కడ మీరు ప్రసిద్ధమైన చెందిన ఆలయం ఈ ఆలయము. ఈ మధ్యన ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా జరగడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చందనం పోసిన స్వామి ఇక్కడ మొత్తం సంవత్సరం పొడుగునా ఉంటారు. అయితే సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆయన యొక్క నిజ స్వరూపాన్ని మనం చూడడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ స్వామి వారి విగ్రహాన్ని, సో మీకు ఆల్రెడీ పురాణంలో తెలిసి ఉంటుంది, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారం, అది విష్ణుమూర్తి యొక్క 4వ అవతారం అని. సో ఆయన ప్రహ్లాదుడు యొక్క వైష్ణవ భక్తిని మెచ్చి ఆయన రక్షించడం కోసం ఈ అవతారం అంటే దాల్చాడని చెప్పేసి పురాణాలు చెప్తూ ఉంటాయి. అయితే ఈ ఆలయాన్ని నిర్మించింది ఒడిశా రాజులటువంటి తూర్పు గంగరాజు నిర్మించాడని చెప్తారు. అది 13వ శతాబ్దంలో. సో ఈ ఆలయం చాలా ప్రతిష్ట చెందింది. ఆ తర్వాత చోళులు, చాళుక్యులు, విజయనగర సామ్రాజ్య రాజులు చాలా మంది వచ్చి ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని చెప్తారు. సో ఈ ఆలయం చాలా ప్రముఖమైన వైష్ణవ దేవాలయాన్ని, అంటే విష్ణుమూర్తి యొక్క భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఆరాధించే భక్తులు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అలాగే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధ రాష్ట్రాల నుంచి ఇక్కడ మనకి దర్శించడం జరుగుతుంది. అంటే దక్షిణ భారతదేశంలో వైష్ణవ దేవాలయం ఇదొక ప్రసిద్ధమైన దేవాలయం. ఓకే, సో మీరు కూడా వీలైతే ఈ ఆలయాన్ని దర్శిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ చేయండి, షేర్